ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ స్టోరీతో వచ్చిన చావా ప్రెజెంట్ నార్త్ మార్కెట్ లో తాండం ఆడేస్తుంది. థియేటర్ల ఎక్స్పీరియన్స్ చేద్దామంటే మనకి హిందీ రాదు, మా వైపు సబ్ టైటిల్స్ కూడా లేవు. తెలుగు రిలీజ్ కోసం ఈగర్లీ వెయిటింగ్, బట్ వస్తుందో రాదో కూడా తెలియని సిచ్యువేషన్. ఇంకా ఓటీటీలోనే చూడలేమో. అయితే లాస్ట్ ఇయర్ December 6th పుష్ప 2 వర్సెస్ చావా క్లాష్ జరగాలి. కానీ రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఆ రెండు సినిమా కలెక్షన్ల మీద ఎఫెక్ట్ అవుతుందని, అందులోనూ చావాతో కంపేర్ చేస్తే పుష్ప 2 మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్, దట్టు బిజినెస్ కూడా చాలా ఎక్కువ. కాబట్టి చావా ప్రొడ్యూసర్స్ బ్యాక్ స్టెప్ వేశారు. ఇంకా పుష్ప 2కి నార్త్ లో అదుపు లేకుండా పోయింది. 830 కోట్ల నెట్ కలెక్షన్ తో ఇండస్ట్రీ ఇట్టే కూర్చుంది. ఈ రికార్డ్ని కొట్టాలంటే ఇప్పట్లో ఏ మూవీకి సాధ్యం కాదు. ఎందుకంటే దీని సెకండ్ పొజిషన్ లో స్త్రీ 2 200 కోట్ల బిహైండ్ ఉంది. ఫస్ట్ దాన్ని కొట్టడమే పెద్ద టాస్క్. ఇప్పుడు ఆ స్త్రీ 2 సెట్ చేసిన టార్గెట్ కి చావా దగ్గర వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇది 10 days లో 334 కోట్ల నెట్ అమౌంట్ ని కలెక్ట్ చేసింది. ఇదే 10 days కి స్త్రీ 2 360 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా పుష్ప 2 చూస్తే 10 days కి 500 కోట్లు క్రాస్ చేసింది. ఈ రెండు సినిమాలు సీక్వెల్ హైప్స్ తో వచ్చాయి కాబట్టి ఆబ్వియస్ గా ఈ కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ చావా ఒక స్ట్రైట్ ఫిలిం గా వచ్చి ఈ నెంబర్స్ సెట్ చేయడం చిన్న విషయం కాదు. అందులోనూ ఈ మూవీలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాగా స్టార్స్ ఎవ్వరు కూడా లేరు. అండ్ డైరెక్టర్ లక్ష్మణ్ గారి ఫేమ్ కూడా అంతంత మాత్రమే. బట్ ఈ క్యాలిక్యులేషన్స్ ఏమీ కూడా చావాకి పనిచేయలేదు. స్టార్స్ లేకపోయినా కాంతారా ఓన్లీ కంటెంట్ బేస్ మీద ఎలా అయితే ఆడిందో అలానే కేవలం కంటెంట్ ని నమ్ముకొని రంగంలో దిగింది చావా. కంటెంట్ సరిగ్గా ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తేడా లేదు, ఎలాంటి సినిమా అయినా రికార్డ్ సెట్ చేయొచ్చని చావా ప్రూవ్ చేసింది. అల్టిమేట్లీ కంటెంట్ ఈస్ ద కింగ్. అండ్ హిందీ మార్కెట్ లో సెకండ్ వీకెండ్ లో 100 కోట్ల పైన కలెక్ట్ చేసిన సినిమా అంటే పుష్ప 2. ఇది 128 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రికార్డ్ ని చావా బీట్ చేస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ 19 కోట్ల తక్కువలో సెకండ్ పొజిషన్ లో ఆగిపోయింది. దీనికి కారణం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండడం వల్ల. లేదంటే పుష్ప 2 సెట్ చేసిన రికార్డ్ ని మోస్ట్లీ ఇది క్రాస్ చేసేయచ్చు. ఆల్రెడీ 9th డే అంటే సాటర్డే రోజున పుష్ప 2 మూవీ 46 కోట్లు కలెక్ట్ చేస్తే చావా జస్ట్ 2 కోట్ల బిహైండ్ లో 44 కోట్లు కలెక్ట్ చేసి వెనకుండిపోయింది. సండే గట్టి కొడుతుంది అనుకుంటే మ్యాచ్ ఉంది కాబట్టి కుదరలే. బట్ ఎంత జరిగినా కూడా 41 కోట్ల పైన అమౌంట్ కలెక్ట్ చేసిందంటే చావా ఏ రేంజ్ లో ఆడుతుందో ఊహించుకోవచ్చు. అండ్ స్త్రీ 2 మూవీ సెకండ్ వీక్ లో 93 కోట్లు కలెక్ట్ చేసిన రికార్డ్ ని చావా తుడిపేసింది. సో ఇప్పుడు సెకండ్ వీకెండ్ లో 100 కోట్ల పైన నెట్ చేసిన సినిమాలంటే పుష్ప 2 అండ్ చావాలే. స్ట్రైట్ బాలీవుడ్ ఫిల్మ్స్ లో మాత్రం చావా ఇస్ ద నెంబర్ 1. అండ్ నార్త్ మార్కెట్ చూసుకుంటే అది ఎప్పుడు కూడా చాలా లాంగ్ రన్ ఉంటుంది. మన తెలుగులాగా ఏపీ అండ్ తెలంగాణ రెండే రాష్ట్రాలు ఉండవు కదా, చాలా స్టేట్స్ ఉంటాయి. కాబట్టి ఇంచుమించు 4 వారాలు లాంగ్ రన్ ఉంటుంది. అందుకే పుష్ప 2 10 days కి 500 కోట్లు కలెక్ట్ చేసినా కూడా రెస్ట్ ఆఫ్ ద డేస్ లో 300 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఆ ఛాన్స్ చావాకు వచ్చింది. 500 crores కేక్ వాక్ లో క్రాస్ చేస్తుంది ఈ మూవీ. మధ్యలో పఠాన్ అండ్ జవాన్ కూడా ఉన్నాయి. ఆబ్వియస్ గా వాటిని కూడా దాటుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా లాస్ట్ డెస్టినేషన్ స్త్రీ 2నే. దీన్ని కొట్టాలంటే చావా 11th డే నుంచి లాంగ్ రన్ లో 300 కోట్లు నెట్ కలెక్ట్ చేస్తే చాలు. సీక్వెల్ కాకపోయినా, స్టార్స్ లేకపోయినా, జస్ట్ కంటెంట్ తో బాలీవుడ్ ఫిల్మ్స్ అన్నిట్లో చావా టాప్ చైర్ లో ఉంటుంది. ఇంకా పుష్ప 2 అంటారా, దాన్ని ఎప్పట్లో ఏ సినిమా కొట్టలేదు. కొన్నాళ్ళ పాటు బాలీవుడ్ ఫిల్మ్స్ వాళ్ళు వాళ్ళ సినిమా నెంబర్స్ లో నాన్ పుష్ప 2 రికార్డ్స్ అని వేసుకోవాల్సిందే. కానీ ఈ సంవత్సరంలోనే బాలీవుడ్ నుంచి ఆగస్ట్లో వార్ 2 రాబోతుంది. ఇది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్. అందులోని ఇది ఒక యూనివర్స్ ఏమో నార్త్ లో చాలా గట్టిగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీనికి కనుక హిట్ టాక్ వస్తే చాలా పెద్ద నెంబర్స్ చూస్తాం మనం. అండ్ మన ఎన్టీఆర్ గారి ప్రెజెన్స్ కూడా ఉండడం ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ హృతిక్ రోషన్ గారి పొటెన్షియల్ కి తగ్గ సినిమా ఎన్నో ఇయర్స్ నుంచి పడట్లేదు. ఈ సినిమా మీద ఆయన హోప్స్ అన్ని. ఇంకా సల్లుబాయ్ సికిందర్ కూడా వస్తుంది కాబట్టి బాయ్ కూడా బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ తమిళ డైరెక్టర్ అట్లీ గారు షారుఖ్ ఖాన్ గారికి జవాన్తో కెరీర్ హైయెస్ట్ కలెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఏఆర్ మురుగదాస్ గారి టర్న్ వచ్చింది. మరి ఆయన సికిందర్తో ఏం చేస్తారో చూడాలి. సో ఎనీవేస్, చావా 600 కోట్ల పైన కలెక్ట్ చేసి స్త్రీ 2ను కూడా క్రాస్ చేసే స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న సినిమా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మీరు దీని ఫైనల్ నెంబర్ ఎక్కడ ఆగుతుందో కమెంట్ చేయండి. ఇంకా వరల్డ్ వైడ్ గ్రాస్ 1000 కోట్ల మార్కును కొడుతుందో లేదో చూడాలి. ఆల్రెడీ 400 కోట్ల గ్రాస్ని దాటేసింది 10 days లో. అయినా ఇండియా అంతా ఒక్క లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం నచ్చలేదు నాకు. మన హిస్టరీని చెప్పే ఇలాంటి కథలు అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలి, కానీ సోదిలాగా ఒక్క లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం అంటే అర్థం కాల. అదే అన్ని లాంగ్వేజెస్ లో కనుక రిలీజ్ అయ్యి ఉంటే మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కానీ ఏదైతేనే చావా ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఫుల్ డబ్బు తింటున్నారు. అదే ఈగోకు పోయి పుష్ప 2తో క్లాష్కి మేము రెడీ అని వచ్చుంటే 2 సినిమాలకి పెద్ద బొక్క పడేది. బట్ ఇప్పుడు చూస్తే 2 సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అందుకే దీన్ని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిసిషన్స్ అన్నాను. సో చావా సినిమా మీలో ఎంతమంది చూసారో, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో పుష్ప 2ని నార్త్లో బీట్ చేసే ఛాన్స్ ఏ సినిమాకు ఉందో మెన్షన్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.